నిన్న సల్మాన్ నేపాల్ వీడియో పెడితే అది కూడా యూట్యూబ్ అయితే డిలీట్ చేసింది. మన ఇండియాలో ఈ ట్రైన్ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవరైతే ఉండరో తిరిగిన చెత్త అంతా చూడండి ఇక్కడైతే పెట్టేస్తున్నారు. మన భారతదేశంలో ఫస్ట్ 2 వందే భారత్ ట్రైన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆ 2లో ఇది ఒకటి. వందే భారత్ ఎక్స్ప్రెస్లో స్టాఫ్ చూడండి ఇక్కడ నిద్రపోతా ఉన్నారు. జస్ట్ బయటకు దిగడం అంటే భయం వేస్తుంది అబ్బా. ఎస్ దిగాను, ఎక్కేద్దాం మళ్ళీ. అదిగోండి మనకి వందే భారత్ ట్రైన్ వచ్చేసి ఏంది బ్రో నువ్వు అట్లా వెళ్ళిపోయావు. శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది 2019 అక్టోబర్ 3 అయితే ఈ ట్రైన్ అయితే లాంచ్ చేశారు. మాటల్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా అయితే వచ్చేసింది. ఇక్కడైతే డస్ట్ కనిపిస్తుందో సో క్లీన్ చేస్తూ ఉంటారు. మీకు కూడా అయితే కనిపిస్తూ ఉంది కదా బ్యాక్ సైడ్. ఇక్కడ చూడండి కాళ్ళు ఎక్కడ పెట్టి నిద్రపోతున్నారో. నా నెత్తి మీద పెట్టండి, నా నెత్తి మీద. పంజాబ్లో ఇదే లాస్ట్ విలేజ్. దీని తర్వాత మనకి జమ్మూ కాశ్మీర్ అయితే స్టార్ట్ అయిపోద్ది. జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యాము, మన సిగ్నల్ కూడా పోయింది. ఇప్పుడు నో నెట్వర్క్ ఆల్మోస్ట్ జమ్మూ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి కొత్త ట్రైన్ అయితే ఉంది. నాకు తెలిసి ఇప్పుడే రైలు పట్టాలు అయితే ఎక్కుతా ఉంది. వ్యూ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంది ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్లో నుంచి. సో నా ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుడ్ తినాలి, భయంకరంగా ఆకలి అయితే వేస్తూ ఉంది. ఏంద్రా నాయన ఇంకా వస్తానే ఉంది టన్నలా. వందే భారత్ ట్రైన్లో నుంచి గాయస్ మీకు చూడండి స్నో అయితే చూపిస్తా ఉన్నాను. We are about to reach our destination, Shri Mata Vaishno Devi Katra. సో పక్కాగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నాకైతే ఏమీ అర్థం కావట్లే. మొన్న యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తున్నాను, స్టాప్ చేస్తున్నాను, ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. సో దాని కింద చాలా మంది అయితే కమెంట్ చేశారు. వాళ్ళు ఏంటంటే చాలా సజెషన్లు కూడా ఇచ్చారు, ఈ కంటెంట్ చేయి, ఆ కంటెంట్ చేయని చెప్పి. బేసిక్గా అందువల్ల ఏంటంటే ఈరోజు ఒక డిఫరెంట్ కంటెంట్ అయితే వచ్చాను. మెయిన్గా ఏంటంటే మొన్న నేపాల్కి వెళ్ళాడు సల్మాను. ఆ వీడియో పెడితే ఆ వీడియో కూడా ఏంటంటే యూట్యూబ్ అయితే డిలీట్ చేసింది. నాకైతే మాత్రం ఎందుకు ఇట్లా చేస్తుందో, నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావట్లే. అవన్నీ ఆలోచిస్తే తలకాయ అయితే నొప్పి. సో అందువల్ల ఏంటంటే అవన్నీ వదిలేసి నేను ఢిల్లీకి అయితే వచ్చేసాను. ఢిల్లీ నుంచి ఏంటంటే మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఇప్పుడు మనం జర్నీ అయితే చేయబోతున్నాము. సో ఇదేంటంటే కొన్ని రోజులు మీరు అడిగారు చాలామంది ఏంటంటే ట్రైన్ వీడియోస్ చేయనా, డిఫరెంట్ ట్రైన్ వీడియోస్ అన్నారు. కొన్ని వీడియోస్ దాని తర్వాత మళ్ళీ మనం బైక్, దాని తర్వాత డిఫరెంట్ కంటెంట్ చేసేదానికైతే చూద్దాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళి మనం ట్రైన్ జర్నీ అయితే చేద్దాము. సో వీడియోని అయితే మాత్రం కన్ఫామ్గా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అని చెప్తే సో గైస్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఏంటంటే మీ ఫ్రెండ్స్కి పక్కాగా షేర్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఇండియాలో ఈ ట్రైన్ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవరైతే ఉంటారో ఆ ట్రైన్ నేమ్ వచ్చేసి వందే భారత్. సో ఇప్పుడు మనం వందే భారత్ ట్రైన్ లో న్యూ ఢిల్లీ నుంచి మాతా వైష్ణోదేవి కాట్రాకి అయితే వెళ్తా ఉన్నాం. మన వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది. మీకు ఆపోజిట్ లో అయితే కనిపిస్తా ఉంది కదా. ఈ ట్రైన్ లో మనం అయితే వెళ్ళబోతున్నాము. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 22439. సో ఎందుకు లేరు నాయన, ట్రైన్ కూడా ఏంటంటే ఇంకో 10 minutes లో ట్రైన్ అయితే స్టార్ట్ అవుద్ది. మనం ఇక్కడ బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనుకో, ఇంకంతే. నార్మల్ ట్రైన్ ఇంకో కదిలే తప్పడన్నా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇదేంటంటే ఆటోమేటిక్ డోర్స్ కదా, సో మనకి బిస్కెట్ అయితే అయిపోద్ది. వన్స్ కానీ డోర్స్ క్లోజ్ అయినాయి అనుకో ఇంకంతే అస్సామే మనకి. మన కోచ్ వచ్చేసి C10, మన సీట్ నెంబర్ 2. అంటే మనకి కోచ్ స్టార్టింగ్లో అయితే ఉంటుంది. ఓ అమ్మాయి డోర్స్ క్లోజ్ అయిపోతాయి. లేదులే ఇంకా 9 minutes అయితే ఉంది. అందరూ పరిగిస్తూ ఉన్నారు నాలాగే. ఈ ట్రైన్ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 14 మీద అయితే ఆగింది. సో సెకండ్ టైం అయితే నేనైతే కాట్రాకి అయితే వెళ్తా ఉన్నాను. సెకండ్ టైం మనం ట్రైన్లో వెళ్తున్నాం. సో ఇదివరకు ఏంటంటే నేను TVS XL అప్పుడు వచ్చేసి మనం రైడ్ చేశాం కదా 2021లో. అప్పుడు మన బుజ్జుముండ TVS XLలో మనం కాట్రాకి అయితే వెళ్ళాము. ఈ ట్రైన్ టైం షెడ్యూల్ కూడా ఏంటంటే మార్నింగ్ 6కి న్యూఢిల్లీలో స్టార్ట్ అవుద్ది. 2 కల్లా ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 కల్లా ఏంటంటే మనం కాట్రాకి అయితే రీచ్ అయిపోతాం. జస్ట్ ఏంటంటే 7 to 8 అవర్స్లో ఏంటంటే మనం రీచ్ అయిపోతాం. ఒకప్పుడు ఏంటంటే ఇటు వందే భారత్ ట్రైన్ రాకముందు అయితే ఆల్మోస్ట్ జర్నీ టైం కూడా ఏంటంటే మీకు 13 hours, 14 hours, 15 hours అయితే టైం అయితే పట్టేది. ఇప్పుడు ఈ వందే భారత్ రావడం వల్ల డైరెక్ట్గా ఏంటంటే ఎక్కువ స్టాపులు లేకుండా తక్కువ స్టాపులతోనే మనకి న్యూఢిల్లీ నుంచి కాట్రా వరకు 2 ట్రైన్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడే అంతా మాట్లాడుకుంటే బాగోదు. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. రీసెంట్గా ఏంటంటే మనకి కాట్రాలో స్నోఫాల్ కూడా అయితే అయింది. మేబీ మన అదృష్టం ఉంటే కాట్రాలో మనం వైష్ణోదేవి మాత కొండ టెంపుల్కి అయితే వెళ్తాం కదా, మనకి ఏంటంటే స్నోఫాల్ లేకపోయినా స్నో అన్న కనిపించే అవకాశం అయితే ఉంది. వన్స్ ఏంటంటే మనం జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యామనుకోండి, సో మనకి ఏంటంటే మొత్తం హిల్ ఏరియా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. అట్లానే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. పక్కాగా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అని చెప్తే సో గైస్ పక్కాగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో వందే భారత్ ట్రైన్లోకి అయితే ఎక్కేసాం కదా. ఇదిగోండి మొత్తం అయితే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడైతే అరేంజ్ చేస్తారు అన్నవాళ్ళు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన సీట్. ఇది CC చైర్ కార్ అయితే మనం బుక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ కూడా నాకు టికెట్ ప్రైస్ వచ్చేసి విత్ ఫుడ్తో 1745 రూపీస్ ఎంతో పడింది. మనకి చైర్ కార్లు ఏంటంటే ఇక్కడ 3 seats, ఇక్కడ 2 seats, అంటే 2+3 అయితే ఉంటుంది. అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకి 2+2 అయితే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ఏంటంటే మనకి స్పేషియస్గా కూడా ఉంటుంది. 2+2 కాబట్టి మనకి ఏంటంటే స్పేషియస్గా అయితే ఉంటుంది. ఈ CCలో చైర్ కార్లు ఏంటంటే మనకి స్పేస్ తక్కువ, ఎందుకంటే 2+3 కాబట్టి.
మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఢిల్లీ నుంచి. అండ్ మెయిన్గా ఏంటంటే మీకు న్యూఢిల్లీ గురించి ఇంకోటి ఏం చెప్పాలంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ గురించి ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీకు ఒక రోజుకి అది ట్రైన్ రావడం కానీ ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్ళడం కానీ ఆల్మోస్ట్ 450 నుంచి 500 ట్రైన్స్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వస్తాయి. ప్రతిరోజు దాదాపు 4 lakhs నుంచి 5 lakhs వరకు ప్యాసింజర్స్ అయితే వస్తారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి. ప్రెసెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:30 అయితే అవుతా ఉంది. అసలు మార్నింగ్ కూడా అయితే అవ్వనట్టే లేదు, మొత్తం ఏదో నైట్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే ఉంది. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తూ ఉందా మొత్తం ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి అండ్ అలానే స్నాక్స్కి అరేంజ్ చేస్తూ ఉన్నారు. అందరూ ఏంటంటే నిద్రపోతూ ఉన్నారు. సో దానివల్ల నేను ఎక్కువ అయితే గట్టిగా అయితే మాట్లాడలేకపోతున్నా. అండ్ ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నారు అన్నవాళ్ళు. ప్రెసెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:40 అయితే అవుతా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మీకు సూర్యభగవానుడు రావడం వల్ల బయట నుంచి వ్యూ ఇప్పుడు కనిపిస్తుంది మనకి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఈ ట్రైన్ గురించి కొంచెం ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తా. వీడియోని అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి. మన భారతదేశంలో ఫస్ట్ 2 వందే భారత్ ట్రైన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆ 2లో ఇది ఒకటి. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ నుంచి వారణాసి వరకు అయితే ఉంటుంది ఫస్ట్ వందే భారత్ ట్రైన్. ఇది సెకండ్ నాకు తెలిసి. మనకి వందే భారత్ ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ నుంచి కాట్రా వరకు అయితే ఉంటుంది కదా. ఇది 2019 October 3 అయితే ఈ ట్రైన్ అయితే లాంచ్ చేశారు. ఈ ట్రైన్ అయితే న్యూఢిల్లీ నుంచి కాట్రా వరకు అయితే లాంచ్ చేశారని అయితే మనకి వికీపీడియా అయితే చెప్తుంది. సో అది ఎంతవరకు నిజమో ఏంటో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ అయితే చేయండి. సో బిఫోర్ లాక్డౌన్లోనే మనకి ఏంటంటే 2019లోనే వందే భారత్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు. 2 ట్రైన్స్ ఢిల్లీ నుంచి, ఒకటి వారణాసి, ఢిల్లీ నుంచి కాట్రా వరకు. అండ్ ఈ వందే భారత్ వచ్చేసి జస్ట్ 5 స్టాప్స్లోనే ఆగద్ది. నెంబర్ 1 వచ్చేసి ఢిల్లీలో అయితే స్టార్ట్ అయింది కదా, ఢిల్లీ. దాని తర్వాత అంబాలా కంటోన్మెంట్, దాని తర్వాత వచ్చేసి మనకి లుధియానా జంక్షన్, దాని తర్వాత వచ్చేసి మనకి జమ్మూ, దాని తర్వాత 5th కాట్రా, వైష్ణవిదేవి మాత కాట్రా. సో కాట్రా వచ్చేసి మనకి లాస్ట్. సో 1 to 5 ఢిల్లీ నుంచి కాట్రా వరకు మనకి ఓన్లీ 5 స్టాప్స్ అయితే ఉంటాయి అంతే ఈ ట్రైన్లో. సో వ్యూ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంటుంది గాయస్. మీరు ఎవరన్నా మాత్రం వందే భారత్ ట్రైన్లో కానీ నార్త్ సైడ్ ఎక్కడికి వచ్చినా కానీ మీరు వ్యూ మాత్రం మిస్ అవ్వద్దు. చూడండి వ్యూ ఏ విధంగా ఉందో. పొలాల మధ్యలో ఇల్లులు అయితే ఉంటాయి ఇక్కడ చూడండి మొత్తం అయితే మీకు బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తూ ఉన్నారు. సో శాండ్విచ్ అయితే కనిపిస్తుంది అండ్ అలానే సాస్ ప్యాకెట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి ట్రైన్లో ఏంటంటే ఎటువంటి నాన్ వెజ్ మీల్స్ అయితే అవైలబుల్ అయితే ఉండవు, ఓన్లీ వెజ్ మీల్సే అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే మనం వెళ్ళేది పవిత్రమైన పుణ్యక్షేత్రానికి, సో శ్రీ మాతా వైష్ణవిదేవి టెంపుల్కి కాబట్టి, కాట్రాకి కాబట్టి. సో ఏంటంటే ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడైతే ఉండవు. ట్రైన్ వచ్చేసి ప్రెజెంట్ అంబాలా కంటోన్మెంట్, అంబాలా జంక్షన్కి అయితే వచ్చేసింది. సో అంబాలా జంక్షన్ కాదు, అంబాలా కంటోన్మెంట్కి అయితే వచ్చేసింది. జస్ట్ బయటకు దిగడం అంటే భయం వేస్తుంది అబ్బా, ఎందుకంటే 5 minutes కంటే ఎక్కువ అయితే ఆపదు. సో మనకు ఒకటి గుర్తు అనౌన్స్మెంట్ ఇస్తారు. అట్లానే మనకి వచ్చేసి ఇక్కడ చూడండి ఒక సెన్సార్ అయితే ఉంది కదా, ఇట్లా ఇండికేషన్ అయితే వస్తుంది. ఇండికేషన్ ఇట్లా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డోర్ అయితే క్లోజ్ అయిపోద్ది. సో ఇదే అదిగోండి అనౌన్స్మెంట్ కూడా అయితే ఇస్తారు. ఓవరాల్గా ఈ జర్నీ వచ్చేసి మనకి న్యూఢిల్లీ నుంచి కాట్రా వరకు కిలోమీటర్స్ వచ్చేసి 655 kilometers అయితే ఉంటుంది. ఈ 655 kilometersకి జస్ట్ 8 hours-లోనే మనం అయితే రీచ్ అయిపోతాం. మేబీ నేను బైక్లో వెళ్ళాను కదా ఢిల్లీ నుంచి కాట్రా, ఇట్లా బైక్లో కూడా వెళ్ళాను నేను లదాఖ్కి వెళ్ళేటప్పుడు. 8 hours-లో నేను కూడా కాట్రా సైడ్ అయితే రీచ్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఆగుతా వెళ్తాం కదా. సో నాన్ స్టాప్ కూడా అయితే కొట్టాం కాబట్టి సో మేము కూడా అయితే రీచ్ అవ్వాలా. చూస్తున్నారు కదా మొత్తం బ్రేక్ఫాస్ట్ అయితే సెటప్ అయితే చేసేసారు. ఇంకా వితిన్ అంబాలా దాటింది కాబట్టి ఇంకా వితిన్ 10 to 15 minutes-లో మనకి బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తారు. 2, 2, 4, 3, 9 న్యూ ఢిల్లీ శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా వందే భారత్ ఎక్స్ప్రెస్. మాటల్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా అయితే వచ్చేసింది. ఈ ఉదయాన్ని శాండ్విచ్ ఎట్ట తినాలి నాయన, శాండ్విచ్ అండ్ అలానే ఇదేంది ఇది ఏదో రొట్టె మొక్కలు వేయడ. మన సైడ్ అయితే ఇడ్లీ సాంబార్ ఇవన్నీ ఇస్తారు. మొత్తం తినేసిన తర్వాత ఇట్లా ఉంటుంది మనతోని. సో నీట్గా ఇస్తారు, మొత్తం తినేస్తాం, గబ్బు చేసేస్తాం. చూడండి ఎట్లా తినేసి పెట్టేసాను మొత్తం. ప్రెసెంట్ మనం వచ్చేసి లుధియానా జంక్షన్కి అయితే వచ్చేసాం. సో ఇది మనకి 3వ స్టాప్. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనం న్యూఢిల్లీలో స్టార్ట్ అయ్యాం కదా. సో అదండి బయటికి కానీ దిగుంటే నేను బిస్కెట్ అయిపోయింది నాకు. మీరే చూసారు కదా, మనం బయటికి కానీ దిగుంటే కన్ఫర్మ్ అయితే ఇబ్బంది పడేవాళ్ళం. మొత్తం 3 or 4 స్టేట్స్ని కవర్ చేస్తుంది. స్టేట్స్ కాదు, ఢిల్లీ వచ్చేసి ఇప్పుడు మనకి ఏంటంటే యూనియన్ టెరిటరీ. దాని తర్వాత ఇప్పుడు మనకి అంబాలా వచ్చేసి హర్యానాలో ఉంటుంది, లుధియానా వచ్చేసి పంజాబ్లో ఉంటుంది, జమ్మూ కూడా ఏంటంటే ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ ఒక స్టేట్గా ఉండేది, ఇప్పుడు జమ్మూ కూడా ఏంటంటే ఒక యూనియన్ టెరిటరీ కాబట్టి జమ్మూకి వస్తుంది. దాని తర్వాత కాట్రా కూడా వచ్చేసి జమ్మూ కిందకైతే వస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మన ఈ వందే భారత్ వచ్చేసి
సెమీ హై స్పీడ్ ట్రైన్ ఇది. దాదాపు గంటకి 130 కిలోమీటర్ స్పీడ్లో అయితే వెళ్ళద్ది. బట్ కానీ ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళద్ది. బట్ కానీ ఏంటంటే ఈ ట్రైన్కి ఇంత ఎక్కువ స్పీడ్ వెళ్ళింది అనుకోండి, ఎక్కువ స్పీడ్కి తగ్గట్టుగా రైల్వే ట్రాక్స్ లేవు. సో దానివల్ల ఏంటంటే ఇది 130 స్పీడ్ లిమిట్లో అయితే వెళ్ళద్ది. లేదు అంటే నాకు తెలిసి 190, 200 కూడా అయితే ఈ ట్రైన్ అయితే వెళ్ళద్ది. బట్ కానీ మనకి ఏంటంటే ట్రాక్స్ ఇంకా ఎక్స్టెండ్ అయితే చేయలేదు. అంటే ఐ మీన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వెళ్ళే అంత ట్రాక్స్ అయితే మన ఇండియాలో అయితే లేవు ప్రెసెంట్. సో దానివల్ల ఏంటంటే 130 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో అయితే మన ఈ వందే భారత్ ట్రైన్ అయితే వెళ్ళద్ది. ఈ ట్రైన్లో మెయిన్గా ఏంటంటే మనకి క్లీనింగ్ కూడా బాగుంటుంది. వాష్రూమ్స్ కూడా మంచిగా అయితే క్లీన్ చేస్తూ ఉంటారు. దానికి సపరేట్గా ఏంటంటే అన్ని ట్రైన్స్లో ఉంటారు క్లీన్ చేసేదానికి. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ 1 అవర్కి ఎక్కడైతే డస్ట్ కనిపిస్తుందో సో క్లీన్ చేస్తూ ఉంటారు. మీకు కూడా అయితే కనిపిస్తూ ఉంది కదా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి గాయస్ ఏ విధంగా ఉందో, క్రేజీగా అయితే ఉంది కదా. సో మొత్తం చూడండి పొలాల మధ్యలోనే ఊర్లు కానీ ఇల్లులు కానీ ఎట్టుంటాయి. అంటే మన సైడు విలేజెస్ అయితే ఉంటాయి కదా అట్లానే ఉంటాయి. బట్ కానీ ఏంటంటే ఇక్కడ చుట్టూరు పొలాలు ఉంటాయి, మధ్యలో ఒక ఇల్లు కట్టుకొని ఆ విధంగా ఉంటారు. మనకి వందే భారత్ ట్రైన్ వచ్చేసి 16 కోచెస్ అయితే నడుస్తుంది. మనకి 14 కోచెస్ వరకు వచ్చేసి మనకి ఏసీ చైర్ కార్ అయితే ఉంది కదా, 14 కోచెస్ అదైతే ఉంటుంది. రిమైనింగ్ 2 వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే ఉంటాయి. రిమైనింగ్ 2 కోచెస్ ఆల్మోస్ట్ ప్యాసింజర్స్ వచ్చేసి ఈ ట్రైన్ మొత్తం కానీ ఫుల్ అయితే 1128 ప్యాసింజర్స్ అయితే ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయగలుగుతారు. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఏసీ చైర్ కార్లో వచ్చేసి మీకు ఒక కోచ్కి 78 ప్యాసింజర్స్ అయితే మనం ట్రావెల్ అయితే చేయొచ్చు. అండ్ ఎగ్జిక్యూటివ్ కోచ్లో వచ్చేసి 52 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. సో ఓవరాల్గా అన్ని కోచెస్ మీద కలుపుకుంటే వందే భారత్ ట్రైన్లో వచ్చేసి ఈ ట్రైన్లో 1128 మెంబర్స్ ప్యాసింజర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి అందరు కాళ్ళు ఎక్కడ పెట్టుకొని నిద్రపోతా ఉన్నారు. ఇంకా నా తల మీద పెట్టాల్సి ఉంది. సో ఈ విధంగా అయితే ఉంటాయి మనకి సీట్స్ 2+3 అయితే. అందరూ అయితే చిల్ అవుతా ఉన్నారు వ్యూని చూస్తా. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రెజెంట్ వచ్చేసి పతన్కోట్లో అయితే ఉన్నాం. పతన్కోట్ వచ్చేసి మనకి పంజాబ్లో అయితే ఉంటుంది. తినిన చెత్త అంతా చూడండి ఇక్కడైతే పెట్టేస్తున్నారు. అబ్బా చూస్తున్నారు కదా మీరే, చెత్త అంతా ఇక్కడ స్టాక్ అయితే పెట్టున్నారు. ఇంకంతే కదా మనకేంటంటే ఏదైనా స్టాప్లో ఆపితేనే కదా మనకి చెత్త అంతా బయట అయితే వేసేది. సో మనకి తక్కువ స్టాప్సే కాబట్టి ఏదైతే నెక్స్ట్ స్టాప్ వస్తుందో అప్పుడు ఏంటంటే ఈ చెత్తనంతా ఏంటంటే అక్కడ డస్ట్బిన్స్ అయితే ఉంటాయి కదా అక్కడైతే వేసేస్తారు. ప్రెజెంట్ మనం వచ్చేసి పతన్కోట్ నుంచి దాటైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఒక మనకి రివర్ అయితే వస్తుంది, రవి రివర్. ఈ రివరే వచ్చేసి మనకి పంజాబ్ని అండ్ అలానే ఏంటంటే జమ్మూ కాశ్మీర్ని డివైడ్ అయితే చేస్తుంది. ఆ రివర్ దాటామనుకోండి మనం జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యామనుకోండి మన సిమ్ములు పనిచేయవు, మన మొబైల్కి సిగ్నల్ కూడా ఉండదు ఈ ట్రైన్లో. ఇంకా సో కాట్రా వెళ్ళేంత వరకు కూడా మన సిగ్నల్ ఉండదు. నా దగ్గర ఏంటంటే జమ్మూ కాశ్మీర్ సిమ్ ఉంది, బట్ కానీ ఆ సిమ్ ఎక్కడుందో ఏందో నాకైతే తెలియదు. సో ఇంకా దిగిన వెంటనే ఏంటంటే కాట్రాలో దిగితే మళ్ళీ ఇంకో సిమ్ అయితే తీసుకోవాలి మనకు నెట్ కావాలనుకుంటే, లేదంటే మాత్రం బిస్కెట్ అయితే అయిపోద్ది. మన వాళ్ళు ఎవరైనా జమ్మూ కాశ్మీర్కి వస్తుంటే మాత్రం కన్ఫామ్ ఏంటంటే కొంచెం సిగ్నల్స్ పాయింట్ ఆఫ్ ఇబ్బంది అయితే పడతారు. సో కొంచెం చూసుకొని అయితే రండి. మీకు అది మీ దగ్గర ఏంటంటే పోస్ట్ పెయిడ్ ఉంది అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ దగ్గర ప్రీపెయిడ్ ఉంటేనే మీకు ప్రాబ్లం. ప్రీపెయిడ్ ఉంది అనుకోండి వన్స్ పంజాబ్ స్టేట్ దాటి జమ్మూ కాశ్మీర్ స్టేట్లోకి ఎంటర్ అవుతుంటే మీకు సిగ్నల్స్ అనేవి ఉండవు. పంజాబ్లో ఇదే లాస్ట్ విలేజ్. దీని తర్వాత మనకి జమ్మూ కాశ్మీర్ అయితే స్టార్ట్ అయిపోద్ది గాయ్స్. ఈ ఊరు తర్వాతే మనకి రవి రివర్ అయితే వచ్చేస్తుంది. పంజాబ్లో కూడా ఇదే లాస్ట్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ఏమేంటో రవి రివర్లో నీళ్లు లేనట్టున్నాయి, అసలుకి మొత్తం ఎండిపోయినట్టు అయితే ఉంది. నాకైతే నీళ్ళు ఎక్కడ అయితే కనిపించలే. సో మీరు కనిపిస్తుంది కదా ఇదే రవి రివర్. ఈ రివర్ దాటిన వెంటనే మనం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. బట్ కానీ వాటర్ అబ్బా ఎక్కడో కనిపించలేదా? మీకు ఏమైనా కనిపిస్తున్నాయా ఈ రవి రివర్లో వాటర్ ఎక్కడన్నా? మీకు దూరంగా చూడండి రోడ్వే అయితే కనిపిస్తుంది కదా. మేము ఎప్పుడు వచ్చిన బైక్స్లో అట్లా వచ్చేది ఆ రోడ్వే మార్గంలో. ఫస్ట్ టైం ఈ రవి రివర్ మీద మనం ట్రైన్లో అయితే వెళ్తా ఉన్నాం. ఇదిగోండి వాటర్ అయితే కొంచెం ఉన్నాయి. ఏంది కొన్ని వాటరేనా రవి రివర్లో ఉండేది? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ చాలా వాటర్, బట్ కానీ ఇక్కడ నో వాటర్. ప్రజెంట్ వచ్చేసి మనం జమ్మూ యూనియన్ టెరిటరీలోకి అయితే వచ్చేసాం. మనం ఎప్పుడు వచ్చినా బైక్లో వచ్చేది, ఫస్ట్ టైం వచ్చేసి ట్రైన్లో అయితే వెళ్తా ఉన్నాం. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. శుద్ధంగా చూడండి ఎంప్లాయీస్ అయితే ఇక్కడ నిద్రపోతూ ఉన్నారు. పాపం ఇప్పుడు దాకా కష్టపడ్డారు కదా, నిద్రపోతే తప్పేం లేదు. ఈ ట్రైన్లో మీకు వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తా. మెయిన్గా నో స్మోకింగ్, బట్ కానీ తెలియకుండా చాలామంది అయితే తాగే వాళ్ళు అయితే ఉంటారు. అండ్ ఇదోండి మనం లోపలికైతే వచ్చాం, చాలా నీట్గా అయితే ఉంది. ఇది మనకి వెస్టర్న్ టాయిలెట్. సో మొత్తం ఏంటంటే మనకి హైజీనిక్గానే ఉంది, ఎటువంటి డస్ట్ ఇట్లయితే లోపలైతే ఉండదు. అండ్ మనకి పెద్ద మిర్రర్ కూడా ఉంటుంది. దాని తర్వాత హ్యాండ్ వాష్ చేసుకునే దానికి కూడా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఇప్పుడు చూడండి మనం ఎక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు మన ఇండియన్ స్టైల్ వాష్రూమ్కి అయితే వెళ్తున్నాం. సో మీకు కనిపిస్తూ ఉంది కదా ఇది మన ఇండియన్ స్టైల్, సేమ్ ఒకే విధంగా ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఆ కొంచెం మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి అంతే. జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యాము, మన సిగ్నల్ కూడా పోయింది. ఇప్పుడు నో నెట్వర్క్. ఎవరు కాల్ చేసినా మనకు కాల్స్ రావు, మనం ఎవరికి కాల్ చేయలేము. అండ్ అలానే ఇంటర్నెట్ కూడా పనిచేయదు. మనం ఇంకో సిమ్ లోకల్ సిమ్ తీసుకునేంత వరకు మన వాళ్ళు అయితే మాత్రం పక్కాకి గుర్తుపెట్టుకొని మన వాళ్ళు ఎవరైనా జమ్మూ కాశ్మీర్కి వస్తే మాత్రం మీ లోకల్ సిమ్లు అయితే పనిచేయవు. ఒకవేళ మీ దగ్గర పోస్ట్ పెయిడ్ సిమ్స్ ఉంటే పక్కాగా అయితే పనిచేస్తాయి. ఒకవేళ మీ దగ్గర ప్రీపెయిడ్ సిమ్స్ ఉంటే
పని చెయ్యవు కాబట్టి మీరు లోకల్లో జమ్మూ కాశ్మీర్ సిమ్స్ అయితే మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. మీకేంటంటే ఇప్పుడు నేను సీసీలో అయితే వెళ్తున్నాను కదా, చైర్ కార్లో అయితే వెళ్తా ఉన్నాను కదా, మనకి చైర్ కార్ ప్రైస్ వచ్చేసి మనకి 1700 ప్లస్ అయితే ఉంది. ఇదేంటంటే విత్ ఫుడ్తో మనకి ఒకవేళ మీరు ఫుడ్ వద్దు అనుకున్నారు అనుకోండి, మీకు 1350లోనో 1350 రూపీస్లోనే ఎంత అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కానీ బుక్ చేసుకోవాలనుకుంటే మీకు 3000 ప్లస్ అయితే ఉంటుంది, 3100 లేదంటే 3050 ఉంటుంది ఇంక్లూడ్ ఫుడ్తో. ఒకవేళ మీరు ఫుడ్ వద్దు అనుకున్నారు అనుకోండి, ఒక 600-500 తగ్గద్ది, 2600-2500 మీకు ఫుడ్ లేకుండా ఎగ్జిక్యూటివ్ క్లాస్లో కూడా జర్నీ చేయొచ్చు. ఇక్కడ స్టాఫ్ చూడండి నిద్రపోతే అయితే ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు దాకా అందరికి సర్వ్ అయితే చేశారు. మేబీ కొంచెం టైం ఉన్నట్టుంది, సో దానివల్ల అయితే నిద్రపోతూ ఉన్నారు. నేనైతే తప్పు బట్టి అయితే ఏం లేదు, ఎందుకంటే సో ఎర్లీ మార్నింగ్ వచ్చి వర్క్ చేయాలి కదా, సో దానివల్ల. ఆల్మోస్ట్ జమ్మూ దగ్గరికి అయితే వచ్చేసింది. నేనేమనుకునేదంటే మేము కొంచెం అంటే మేము బైక్లో వచ్చేది కదా ఎప్పుడు కూడా, కొంచెం దూరం సాంబా అనే ప్లేస్ దాటిన తర్వాత మాకేంటంటే హిల్ ఏరియా తగులుతాయి. సో ఘాట్ సెక్షన్లో అట్లా కొంచెం వెళ్తామేమో అని చెప్పి, అంటే ఘాట్ సెక్షన్ కూడా ఉండదు, ఆ పక్కన ఈ పక్కన కొండలు అయితే కనిపించేవి. నేను ఆ విధంగా ఏంటంటే ఈ ట్రైన్ వేలో కూడా మనకి ఏమన్నా వ్యూ కనిపిస్తుందేమో అనుకున్నా. ఈ కొండలు అసలు కొండలు అయితే ఏం కనిపించలేదు. మొత్తం ఏంటంటే కొండలు మౌంటైన్స్ లేని ఏరియాలో ఈ ట్రాక్స్ అయితే వేశారు. జమ్మూ తావీకి అయితే మన ట్రైన్ అయితే మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. నాకు తెలిసి లంచ్ అయితే లేదబ్బా, ఎందుకంటే ఇక జోండే సిస్టర్ అయితే నిద్రపోతూ ఉంది. ఇక నాకేమి లంచ్ వచ్చే మూమెంట్ కూడా ఏం కనిపించలేదు. సో మోస్ట్లీ అయితే మనకి లంచ్ అయితే ఉండదు. ప్లస్ చూద్దాం, అప్పుడే ఎందుకు మనం జడ్జ్ చేయడం. దిగదామా? ఎస్ దిగాను, ఎక్కేద్దాం మళ్ళీ, ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అవుతాం మనకైతే తెలియదు. సో మనకేంటంటే జమ్మూ తావీ అదిగోండి, జస్ట్ మిస్ అంతే. అటు దిగాను, ఎక్కాను, డోర్ క్లోజ్ అయిపోయింది. మీరే చూశారు కదా. బ్యాక్ సైడ్ మీకు డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంది కదా, ఈ డిస్ప్లే అయితే మాత్రం పని చేయట్లేదు. సో ఏదన్నా అంటే మనకి నార్మల్గా ఇది అనుకో, అక్కడ స్పీడ్ అదంతా డిస్ప్లే అయితే చేస్తూ ఉంటారు. బట్ కానీ ఇప్పుడేమో అసలు మొత్తం అయితే మేబీ ఏమైనా ప్రాబ్లం ఏమైనా తెలియదు, అసలు డిస్ప్లే కూడా అయితే చేయట్లే. ఇక్కడ చూడండి కొత్త ట్రైన్ అయితే ఉంది. నాకు తెలిసి ఇప్పుడే రైలు పట్టాలు అయితే ఎక్కుతా ఉంది. కొత్తదేం కాదులే, ఆల్రెడీ వాడినారు, బట్ కానీ కొత్తది. మేబీ ఒక 1 year లేదంటే 6 months. అంటే ట్రైన్ అంతా కాదండి, కోచెస్ వరకే. కొత్త కోచెస్ అయితే యాడ్ చేస్తున్నారు ఆ ట్రైన్లో, ప్రొవైడ్ చేస్తారు. కాట్రా మాతా వైష్ణోదేవి కాట్రా. అసలుకి మాతా వైష్ణోదేవి కాట్రా పేరు వింటేనే గూస్ బంప్స్ అయితే వస్తాయి. సో చాలా అంటే చాలా బాగుంటుంది గాయ. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం రండి, మంచిగా అయితే ఉంటుంది. మీకు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. దాదాపు ఓకే, ఈ వీడియోలో ఎందుకు, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మొత్తం అది మనం ట్రెక్కింగ్ చేసేది మాతా వైష్ణోదేవి కొండ మీదకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునేది అదంతా నెక్స్ట్ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఇందాక ఒక టన్నల్ అయితే క్రాస్ అయ్యాం, మళ్ళీ ఇంకో టన్నల్ అయితే వచ్చింది. ఈ జమ్మూ కాశ్మీర్ సైడ్ ఫస్ట్ టైం అనుకుంటా మనం ట్రైన్లో ట్రావెల్ చేయడం. ఓకే, టన్నల్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. వ్యూ చూడండి ఇక్కడ నుంచి, చాలా బాగుంది. అక్కడేదో ఒక పెద్ద కోట ఉన్నట్టయితే ఉంది. మేబీ జమ్మూ సిటీ మొత్తం మీద ఆ కోట ఏ రాజులు పరిపాలించారో ఆ రాజులది ఆ కోట. ఫుడ్ అయితే ఇచ్చారు, లంచ్. నేను ఎవరేమో అనుకున్నా, బట్ ఇచ్చేసారు. ఇదిగోండి మన లంచ్ ఇక్కడైతే ఉంది. రే స్నో కాదురా వంశీ, రాయలరా, తెల్ల రాళ్ళురా. నీకు స్నో మీద పడిపోయి నువ్వు అంతా తెగ ఇబ్బంది పడుతున్నావు. వ్యూ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంది ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్లో నుంచి ఈ జమ్మూ కాశ్మీర్ లోయలు. వావ్, సూపర్ అబ్బా. చూడండి ఎంత పెద్ద కొండలను కూడా చెక్కేస్తున్నారు. మేబీ టన్నల్స్ ఏమన్నా కన్స్ట్రక్షన్కే ఏమో తెలియదురా నాయన. మళ్ళీ చూడండి ఇంకో టన్నల్లోకి అయితే వెళ్ళాం. ఇది చాలా టన్నల్స్ అయితే ఉంటాయి. టన్నల్స్ లేకుండా మనం ఈ కొండల్లో ట్రైన్ వెళ్ళే మార్గమే లేదు, అసలు సమస్య ఉండదు. ఎందుకంటే కొండ చుట్టూరు ట్రైన్ తిరగాలంటే చాలా కష్టం. ఇట్లాంటి టన్నల్స్ ఉంటేనే మనకేంటంటే కొండల మధ్యలోంచి బొక్కలేసుకొని మరి రైల్వే ట్రాక్స్ అయితే వేయాలి. సో చూడండి ఈ టన్నల్ కూడా చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎంత పెద్దదైతే ఉందో. సో నా ఫుడ్ అయితే వచ్చేసింది, ఫుడ్ తినాలి. భయంకరంగా ఆకలి అయితే వేస్తూ ఉంది. ఏంద్రా నాయన ఇంకా వస్తానే ఉంది టన్నలా. ఓకే, ఎండ్ అయిపోయింది, చూశారు కదా టన్నల్. మన లంచ్ చూడండి, ఇదేదో పన్నీర్ అండ్ అలానే పప్పు, రైస్, దాని తర్వాత మనకి చపాతీ, ఇదేదో ఆలూ కర్రీ ఉన్నట్టుంది. ఇక్కడ ఒక పెరుగు డబ్బా, ఇది పికెల్. సో బ్యూటిఫుల్ జమ్మూ వ్యూలో మనం లంచ్ అయితే చేస్తూ ఉన్నాం ఫస్ట్ టైం. సో చాలా బాగుంది. అసలు టన్నల్స్ అయితే మాత్రం ఎన్ని ఉన్నాయరా నాయన, టన్నల్స్ వస్తానే ఉన్నాయి. టన్నల్స్ అయితే మాత్రం పన్నీర్ కర్రీ ఉంది, సూపర్ అయితే ఉందమ్మా. ఇట్లాంటి కర్రీ కానీ ఉంటే ఇదే తింటా ఉంటారు రోజు. సూపర్ అయితే ఉంది పన్నీర్ కర్రీ. తినేటప్పుడు ఎటువంటి ఏం చేయకూడదు, అందుకే తిండి మీదే ఫోకస్ చేయాలా. తిండి మీద ఫోకస్ చేయకుండా వీడియో మీద ఫోకస్ చేసామనుకో ఎక్కడెక్కడ కింద పోసుకుంటాం. లాస్ట్లో ఐస్ క్రీమ్ లేకపోతే ఎట్లా చెప్పండి. సో ఐస్ క్రీమ్ కూడా అయితే ఇచ్చారు. ఇది తింటే ఇంకా ఫినిష్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఫుడ్ కంప్లీట్ అయిపోద్ది. అంటే
మనకి మార్నింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత లంచ్. సో 3 మనకి కంప్లీట్ అయిపోయినట్టు. ఇదిగోండి అసలు సిసలైన వ్యూ ఇప్పుడు కనిపిస్తుందా మీకు స్నో. సో మోస్ట్లీ వైష్ణోదేవి మాత కొండ మీద కూడా మనకు కన్ఫామ్ అయితే స్నో అయితే ఉంటుంది గాయస్. ఇక్కడ నుంచి చూడండి క్రేజీగా అయితే ఉంది. వైష్ణోదేవి మాత త్రికోట పర్వత శ్రేణుల్లో కూడా స్నో ఉండాలని మనం అయితే కోరుకుందాం. వందే భారత్ ట్రైన్లో నుంచి గాయస్ మీకు చూడండి స్నో అయితే చూపిస్తా ఉన్నాను, కనిపిస్తుంది అది మీకు. బేసిక్గా ఏంటంటే మొత్తం ఫ్లైట్లో ఉన్నట్టయితే ఉంటుంది. ఇక్కడ మనకి టేబుల్ అయితే ఉంటుంది, మనకి అట్లానే చూడండి మన కింద సపోర్ట్కి మన లెగ్స్ సపోర్ట్కి ఉంటుంది, అలానే వాటర్ బాటిల్ పెట్టుకునేదానికి ఉంటుంది, అండ్ అలానే మనం ఏదైనా థింగ్స్ ఉంటే నెట్లో పెట్టుకునేదానికి అయితే ఉంటుంది. సో సేమ్ మనకి ఫ్లైట్లో ఉన్నట్టయితే ఉంటుంది మనకి. అండ్ అలానే ఇక్కడ చూడండి మనకి కింద వచ్చేసి మనకి ఛార్జింగ్ పెట్టుకునేదానికి కూడా అయితే ఉంది ఆప్షను. అండ్ మీరు అక్కడ లగేజ్ కూడా అయితే పెట్టుకోవచ్చు. మీకు పెద్ద పెద్ద ట్రాలీస్ కూడా చూడండి, ఆ పెద్ద ట్రాలీ కూడా చూడండి మనకి ఇక్కడ ఈ ర్యాక్స్లో అయితే పట్టిపోతాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ మీకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి మీకు టాక్ బ్యాక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ ఏంటంటే మీరు ప్రెస్ చేశారనుకోండి మీకు ఏంటంటే గ్రీన్ కలర్ లైట్ వెలగద్ది. గ్రీన్ కలర్ లైట్ వెలిగినప్పుడు ఏంటంటే మీ ప్రాబ్లం వాళ్ళకైతే చెప్పొచ్చు, అప్పుడు మీ ప్రాబ్లమ్ని సో వాళ్ళు రెక్టిఫై చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ చూడండి మీకు మొత్తం సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. ఎటువంటి అసలు మీకు మీ వస్తువు పోయినా కూడా కనిపెట్టేస్తారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సమ్ టైమ్స్ ఏంటంటే ఈ డోర్ సెన్సార్స్ వర్క్ అవ్వనప్పుడు ఏంటంటే మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు డోర్ అయితే ఓపెన్ అవుద్ది. సో మనం కాట్రాక్ అయితే వచ్చేసాం. మీకు దూరంగా టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, ఇది మనకి అర్త్ కోరియన్ అయితే అంటారు, చాలా బాగుంటుంది గాయస్. We are about to reach our destination, Shri Mata Vaishno Devi Katra Station. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా పక్కాగా ఒక్కసారైనా హిల్ ఏరియాలో మౌంటైన్ ఏరియాస్లో కన్ఫామ్గా ట్రైన్ జర్నీ అయితే చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్లీ శ్రీ మాతా వైష్ణోదేవి కట్రాక్ అయితే మనమైతే వచ్చేసాము. నాకైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇది మనం సెకండ్ టైం రావడం. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కూడా చూడండి వ్యూ ఏ విధంగా ఉందో. మొత్తం మనకి త్రికోట పర్వత శ్రేణులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాట్రా ఫైనల్గా రీచ్ అయిపోయాం కదా. మీకు బ్యాక్ సైడ్ కూడా అయితే చూడండి కొండల పైన అయితే మనకి స్నో అయితే ఉంది. సో మోస్ట్లీ మనం రేపైతే ట్రెక్ అయితే చేస్తాము. ఈరోజు ప్రెసెంట్ టైం అయితే 2:30 అయితే అయిపోయింది. నైట్ టైం కూడా మనం కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు. బట్ కానీ ఏంటంటే మనం వ్లాగ్ చేయాలి కాబట్టి మనకి డే టైం కొంచెం కన్వీనియంట్గా అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఏ విధంగా ఈ వీడియో అనిపించిందో కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా మీకు పాసిబుల్ అయితే మాతా వైష్ణోదేవి దర్శనం కూడా అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనకి దర్శనం వీడియో అయితే ఉంటుంది. సో క్రేజీగా అయితే ఉండబోతుంది. సో పక్కాగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. మీరు కూడా వందే భారత్లో ట్రావెల్ చేస్తుంటే మీరు ఎక్స్పీరియన్స్ కూడా ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయ్స్.